పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య ఒకప్పటి హీరోయిన్ రేణు దేశాయ్ రీసెంట్గా టైగర్ నాగేశ్వరరావు సినిమాతో మనందరికీ పరిచయమైన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా పెద్దగా హిట్ కాకపోవడంతో ఇక ముందు ఆమె మరి సినిమాల్లో నటించకపోవచ్చని మనందరం అనుకున్నాం. కానీ అనూహ్యంగా 16 రోజుల పండగ సినిమాతో రేణు దేశాయ్ మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై కనిపించబోతుంది. టాలీవుడ్లో ఫేమస్ ప్రొడ్యూసర్ అయిన డిఎస్ రావు కుమారుడు కృష్ణ దమ్మలపాటి హీరోగా 16 రోజుల పండుగ అనే సినిమాను ఈ రోజే లాంచ్ చేశారు. ఇందులో రేణు దేశాయ్ కీలక పాత్రలో నటిస్తుంది అన్నట్లుగా సినిమా వర్గాలు చెప్తున్నారు. ఈ సినిమాను కేరింత సినిమా ఫేమ్ డైరెక్టర్ సాయి కిరణ్ అడవి తెరకెక్కించబోతున్నారు. ఈ చిత్రంలో రేణు దేశాయ్తో పాటు యాంకర్ అనసూయ కూడా నటిస్తుంది. అంతేకాకుండా కృష్ణుడు, పార్వతీశం, కేరింత భావన, సత్యకృష్ణ మొదలైన వారు కూడా ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. ఇక ఈ రోజే 16 రోజుల పండుగ షూటింగ్ ప్రారంభ కార్యక్రమం జరిగింది. రేణు దేశాయ్ కూడా ఈ లాంచ్ ఈవెంట్కి హాజరైంది. ఈ మధ్య రేణు దేశాయ్ సన్యాసం తీసుకుంటుంది అన్నదానికి ఈ విషయం తెరపడినట్లుగా అయింది. అయితే ఈ షూటింగ్కి సంబంధించిన ఫోటోలన్నీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఇక సోషల్ మీడియా ఎంతో యాక్టివ్గా ఉండే దేశాయ్ మనకు వచ్చే కామెంట్స్పై, సోషల్ ఇష్యూస్పై స్ట్రాంగ్గా నేను ఎప్పుడూ స్పందిస్తాను అంటూ చెప్పుకొచ్చారు. గతంలో పవన్ కళ్యాణ్ని పెళ్లి చేసుకుని కొంతకాలానికి విడాకులు తీసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే విడాకుల తర్వాత పవన్ కళ్యాణ్ మరో పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ రేణు దేశాయ్ మాత్రం ఒంటరిగానే ఉంటూ తన పిల్లల చదువులు, ఆలనా పాలనా చూసుకుంటూ మంచి అమ్మగా పేరు పొందారు.